ఒక్కసారి ఊహించుకోండి. ఇప్పుడు మనం చదువుతున్న విద్యా వ్యవస్థను కాపాడింది క్రైస్తవులే అంటే మీరు నమ్మగలరా? అవును. మధ్యయుగంలో ఈ పుస్తకాలనేవి కనుమరుగైపోతున్న కాలంలో వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే, ఈ క్యాథడ్రల్ చర్చిలో కూర్చొని స్క్రిప్టోరియం అనే హాల్‌లో ఈ పుస్తకాలన్నిటిని ఒక క్రైస్తవుడు చదువుతుంటే మరొక క్రైస్తవుడు కాపీ చేసి రాసేవారు. అలా ఈళ్ళు కొన్ని వేల గ్రంథాలను తిరిగి రచించారనమాట. ఇలా రచించడానికి కూడా కొన్ని సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు ఆ పుస్తకాల వల్లే మనం మళ్ళీ తిరిగి చదువుకోగలుగుతున్నాం. ఈ విధంగా ఆ తర్వాత ఈ చర్చిల్లో భక్తితో పాటు, బైబిల్‌తో పాటు, ఈ ఆధ్యాత్మిక జ్ఞానంతో పాటు లౌకిక జ్ఞానాన్ని కూడా బోధించేవారు. మనం చదువుతున్న సైన్స్ కానీ, గణితం కానీ ఇలా ప్రతి ఒక్కటి అక్కడి నుంచే వచ్చింది. ఆ తర్వాత మెల్లగా పాఠశాలలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత యూనివర్సిటీలు ఏర్పడ్డాయి. ఇప్పుడు యూనివర్సిటీ అనే పదం కూడా ఈ క్రైస్తవ క్యాథడ్రల్ చర్చిల నుంచే వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు మనం పీహెచ్‌డీ పూర్తి చేసిన తర్వాత ధరించే గౌనును టోగా అని పిలుస్తారు. ఈ టోగాను కనిపెట్టింది కూడా అప్పటి మధ్యయుగ క్రైస్తవులే. వాళ్ళు ధరించిన ఆ గౌరవ వస్త్రాన్నే ఇప్పటికి కూడా పీహెచ్‌డీ పూర్తి చేసిన తర్వాత ధరిస్తున్నారంటే మీరు నమ్మగలరా? ఇంకా మీకు ఇట్లాంటి అనేక ఆధ్యాత్మిక సంబంధమైన ఫ్యాక్ట్స్ కావాలనుకుంటే, బైబిల్ రిలేటెడ్ కంటెంట్ కావాలనుకుంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.